హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. అదిరిపోయే రుచితో ఈరోజు ఈ వంటతో మీ ముందుకు వచ్చేసాను. అందరి లంచ్ అయిపోయిందా? వంకాయలో ఈ మ్యాజిక్ పౌడర్ వేయటం వల్ల ఇంత టేస్టీగా వస్తుందని నేను అనుకోలేదు. ఉట్టిగా తినేయాలంత ఫీలింగ్ వచ్చింది. ఇంకేంటి ఆలస్యం, చూసేద్దామో ఎలా చేసానో ఏంటో. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేనైతే వంకాయలు తీసుకుని పుచ్చులే చూసేసి నీట్గా ఉప్పు నీళ్ళలో అయితే కోసేసుకున్నాను అనమాట. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కండర రాదనమాట, అందుకని ఆ విధంగా అలా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక బాండీలో చక్కగా లైట్గా ఉండి లేనట్టు ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు, అలానే చాయమినపప్పు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ జీలకర్ర ముందే వేయకండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఎక్కువ కారం వేయకండి, మిరపకాయల కారాన్ని బట్టి చూసుకోండి. ఇవన్నీ వేసేసాక చక్కగా నేను వేయించే ముందు ప్రతి దాంట్లో అయితే కరివేపాకు అయితే ఒక గుప్పుడన్నా వేస్తానండి. ఎందుకంటే హెల్త్కి మంచిది. తాలింపులు అయితే ఏ రాస్తారనే సెన్స్తో నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. నేను కరివేపాకు తాగానే కడిగి ఆరబెట్టేసుకుంటాను అనమాట. చక్కగా ఒక బౌల్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇలా ప్రతి దాంట్లోనూ ఒక గుప్పుడైతే ఈ విధంగా వేసుకోవడం నాకు అలవాటు అనమాట. సో ఇప్పుడైతే కొద్ది జీలకర్ర, ఎందుకు జీలకర్ర ముందు వేసుకోలేదు అంటే జీలకర్ర త్వరగా వేగిద్ది, మాడిపోద్ది. సో అందుకని కొద్ది జీలకర్ర, 4 ఎల్లిపాయ రబ్బలు, అలానే కొంచెం నువ్వులు కాదు నువ్వు పప్పు. సో ఇవన్నీ అయితే వేసుకుని చక్కగా వేయించేసుకోండి. ఎండు కొబ్బరి తురుముకున్నాను అనమాట. ముక్కలు ఎందుకులే మళ్ళీ లేట్ అయిద్దని ఈ విధంగా అయితే తురుముకున్నాను. ఒక గుప్పుడు వేసుకున్నాను అనమాట కొబ్బరి తురుము. అది మాడిపోక ముందే దింపేయాలి పోయి, ఎందుకంటే గసగసాలు ఊరికే వేగిపోతాయండి. సో చాలన్నమాట. ఇదైతే బాగా వేగాక చక్కగా చల్లారి పెట్టుకుందాము. చల్లారి పక్కన పెట్టుకుంటే చల్లారాక మిక్సీలో వేసుకోవడం కోసం చల్లారి పెట్టుకుందాం అనమాట. సో ఈ వీడియో కనుక చూసి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చేశాక బాగుంటే బాగుందని పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్కి నాకు మంచి సపోర్ట్, మంచి బూస్ట్ అనమాట. సో అదైతే చల్లారిపోయింది. నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను మొత్తం ఈ విధంగా మెత్త పౌడర్గా. ఎందుకంటే చల్లారకుండా వేస్తే ముద్దగా అయిపోద్దండి. చల్లారక వేస్తే చక్కగా పొడి పొలాడుతూ ఉంటుంది అనమాట. సో నేను ఉప్పు అయితే ఇప్పుడే వేయట్లేదండి, తర్వాత వేస్తా ఉప్పు. సో అది మిక్సీ పట్టుకునే లోపు మళ్ళీ ముక్కల్లో వేయించడానికి కోసం ముక్కల్లోకి ఇంత నూనె వేసుకున్నాను. డీప్ ఫ్రై అయితే కాదండి, నేను ఈ విధంగా అయితే వేసుకుంటా. ఎన్ని ముక్కలు వేసానో చూడండి. అన్ని ముక్కలకి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసానేమో అంతే. ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి, డీప్ ఫ్రై అయితే చేయను, ఎందుకంటే తొందరగా డీప్ ఫ్రై ప్రిఫర్ చేయను అనమాట నేను. సో ఈ విధంగా అయితే ముక్కలన్నీ చక్కగా సగం మీద అయితే ఇలా వేగనిస్తున్నానండి. చూసారా, అలా మొత్తం అయిపోయింది, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వేసుకున్న ఉప్పు, నేను ఉప్పుతో పాటు ఏదైతే మిక్సీ చేసుకున్న మ్యాజిక్ పౌడర్, దీని పేరు మ్యాజిక్ పౌడర్ అనమాట. ఈ మ్యాజిక్ పౌడర్ని ఇలా పైన జల్లేసుకొని ఇంకొక 5 నిమిషాలు కలబెట్టుకుని పొయ్యి కట్టేసుకుందాము. ఎక్కువసేపు పొయ్యి మీద ఉండక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ పౌడరు అన్నీ వేయించాము కదా ఆయిల్లో. సో ఎక్కువ వేగక్కర్లేదు. మరీ ఎక్కువ వేగితే స్మెల్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. కారం కావాలనుకుంటే వేసుకోండి. నా ఎండుమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయన్నమాట, అందుకని నేను కొంచెం తగ్గించేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ చూసి మళ్ళీ కారం కావాలంటే ఒక్కసారి వేసుకుని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోద్ది అనమాట. చూసారా, ఒక్క 5 నిమిషాలు ఇలా అంటే పొడి ఆడిపోద్ది. ఇంకా ఆ పౌడరు ఒక్కొక్క ముక్కకి చక్కగా అంటుకుని పొడి ఆడిద్ది అనమాట. ట్రై చేయండి. ఇట్లా వెల్లుల్లిపాయ కారంతోనే కాదు, ఈ మ్యాజిక్ పౌడర్తో చేసినా కూడా వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మి వంకాయ ఫ్రై రెడీ అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా, ఆహా ఏమి రుచి. కూరల్లో మహారాజ్ అనమాట వంకాయ ఎలా చేసినా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.